ఇప్పుడు కాలం ఎలా ఉంది అంటే బైబిల్ తీసి చదవండి అంటే బైబిల్ ఎక్కడుంది అని వెతికే వాళ్ళు ఉన్నారు. బైబిల్ తీసి చదవండి అంటే ఉండప్ప మంచి సినిమా వస్తుంది, నువ్వేందో బైబిల్ చదువు అంట. ఒకప్పుడు కాలంలో ధర్మశాస్త్రాన్ని అందరూ చదివేవారు, కానీ అప్పుడు కాలంలో ధర్మశాస్త్రం చదివేవారు ఉన్నారు, కానీ చాలామంది దగ్గర ధర్మశాస్త్రం లేదు. కానీ వాళ్ళు అయ్యో నాకు ఉంటే బాగుండేమో, ధర్మశాస్త్రం నేను చదివితే బాగుండేమో అని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరి చేతులను బైబిల్ గ్రంథం ఉంది, కానీ బైబిల్ గ్రంథాన్ని తీసి బీరువాలో పెట్టి భద్రంగా లాకర్లో పెడుతున్నారు. అలా అయిపోయిన పరిస్థితులు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి అందరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు మేము దేవుని పైన విశ్వాసం ఉంచినాంలే, మాకు చాలులే, మేము బైబిల్ చదవము అంటే ఒప్పుకోడు దేవుడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు కదా. మరి దేవుని వాక్యం మీరు వింటేనే కదా మీకు విశ్వాసం వస్తుంది, చదివితేనే కదా విశ్వాసం వస్తుంది. మీరు బైబిల్ చదివేది లేదు, దేవుని వాక్యం వినేది లేదు, విశ్వాసం ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది? దేవుని కూడా మీరు అడుగుతారు, ప్రభు నాకు విశ్వాసం ఇచ్చే అంటారు. ఇస్తాను నాన్న, సరే బాగుంది, ఇదో బైబిల్ గ్రంథం ఎందుకో చదువుకో, నీకు విశ్వాసం వస్తుంది అంటాడు. అప్పుడు లేదులే ప్రభా నేనేం చదవను, నేనేం చేయను, నాకు విశ్వాసం ఇచ్చేయండి అంటే ఎలా ఇస్తాడు? దేవుడు చెప్పింది మనం చేయాలండి, అంతేగాని దేవునికే మనం చెప్పకూడదు ఇది చేయి ప్రభు అది చేయి ప్రభు అని. ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని సృష్టించాడు, మనం ఆయన్ని సృష్టించలేము. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, మనము పాపులం, పుట్టుకతోనే పాపులం. కాబట్టి దేవుని ఎదుట ఎప్పుడు కూడా ఇలాంటి వేషాలు వేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిద్దాం, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యం కూడా చదువుదాం. చదివి నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసంగా జీవించాలి.